హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం టెట్ పేపర్ 1, పేపర్ 2, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, టీజీటీ, పీజీటీ ఎలాంటి ఎగ్జామ్స్లో అయినా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామ్ని బట్టి లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చే టాపిక్ ఏదైతే ఉందో స్పీడ్, డిస్టెన్స్, టైం, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి లోయర్ క్లాసెస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చూసినా ఈ పర్టికులర్ టాపిక్ యాజ్ ఎ సపరేట్ చాప్టర్గా ఇవ్వబడలేదు. కాబట్టి చాలామందికి చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి, క్లారిటీ ఉండకుండానే ఉంటుంది. దట్ ఈస్ వై ఆల్ ద కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. డెఫినెట్గా ఆల్ ద ఎగ్జామ్స్లో దీని నుంచి మీరు ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఎగ్జామ్, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా స్పీడ్, డిస్టెన్స్, టైం, తెలుగులో అయితే వేగము, దూరము, కాలము అంటాం. వీటిలో ఉండే ఫార్ములాస్ అండ్ ప్రాపర్ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఎలాంటి షార్ట్ కట్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎగ్జామ్స్లో అంటే టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్లో షార్ట్ కట్స్ కంటే కూడా కాన్సెప్ట్ క్లియర్గా మీకు తెలిసి ఉండడమే అన్ని విధాల అడ్వైజబుల్. సో లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. స్పీడ్, డిస్టెన్స్, టైం అసలు ఏంటి, ఈ రిలేషన్ ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చాలా సింపుల్ థింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. మీకు అందరికీ కాల్స్లో అంటే ఫోన్ కాల్స్లో ఎస్టీడీ కాల్స్ అని విని ఉంటారు. ఎస్టీడీ కాల్స్ అన్ని ప్రీవియస్ డేస్లో, అంటే ఇప్పుడంటే మొబైల్స్ వచ్చాయి కానీ ఇంతకుముందు డేస్లో ఎస్టీడీ కాల్స్ అనేవాళ్ళు. అంటే లోకల్ కాల్స్, ఎస్టీడీ కాల్స్ అంటే అవుట్ ఆఫ్ ది స్టేట్, అవుట్ ఆఫ్ ది కంట్రీ చేస్తే ఎస్టీడీ కాల్స్ అనేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎస్టీడీ గుర్తుపెట్టుకోండి. సో సింపుల్గా మీరు ఏమర్థం చేసుకోవచ్చు అంటే స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్. సో ఇలా కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీగా ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైపోతుంది. స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ ఎలా అర్థం చేసుకుంటాం? జస్ట్ ఇమాజిన్ ఒక పర్సన్ కార్లో 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఇది స్పీడ్ 50 km/h స్పీడ్. అతను టైము టోటల్గా 4 hours ట్రావెల్ చేశాడు. 4 hours కంటిన్యూగా ట్రావెల్ చేశాడు 50 km/h స్పీడ్తో. అతను కవర్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది? 1 hourకి 50, నెక్స్ట్ 1 hourకి 50, నెక్స్ట్ 1 hourకి 50 అండ్ లాస్ట్ 1 hourకి కూడా 50. 50 + 50 + 50 + 50 నథింగ్ బట్ 200 అవుతుంది. ఆ 200 ఈజ్ నథింగ్ బట్ 4 × 50 అవుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 200 అవుతుంది. సో స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ అన్నది గుర్తుపెట్టుకుంటే, సింపుల్గా ఎస్టీడీ అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఎలాంటి టిపికల్ కాన్సెప్ట్స్ అయినా ఈజీగా అర్థమవుతుంది. ఇది స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. సిచ్యువేషన్ని బట్టి ఈ ఫార్ములాని స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని, అంటే ఫ్రమ్ దిస్ వన్, దీని నుంచి మనం కావాలంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని రాసుకోవచ్చు. అంటే ఎక్కడైనా మనకి డిస్టెన్స్ అండ్ టైం ఉండి స్పీడ్ కనుక్కోవాల్సి వస్తే ఇలా రాసుకోవచ్చు. అలా కాకుండా టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని రాసుకుంటాం. సో ఈ ఫార్ములా గుర్తుంటే ఇవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా సింపుల్ థింగ్స్ అయినప్పటికీ చాలా పవర్ఫుల్ విషయాలు కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్పీడ్ అండ్ టైం ఇవి రెండు ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి? సపోజ్ డిస్టెన్స్ మారకుండా అలాగే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ప్లేసెస్ నుంచి, ఇమాజిన్ కర్నూలు నుంచి హైదరాబాద్కి 200 kilometers డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ మారదు. కర్నూలు అక్కడే ఉంటుంది, హైదరాబాద్ అక్కడే ఉంటుంది, మధ్యలో డిస్టెన్స్ మారదు. ఇప్పుడు స్పీడ్ పెరిగితే టైం ఏమవుతుంది? తగ్గిపోతుంది. స్పీడ్ 80 km/h స్పీడ్తో వెళ్ళాలనుకోండి 2.5 hours రీచ్ అయిపోతారు. 40 km/h స్పీడ్తో వెళ్తే 5 hours. అంటే స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది. సో స్పీడ్ అండ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. కొన్ని సిచ్యువేషన్స్లో మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ కూడా వాడుతూ ఉంటాం ఈ సిచ్యువేషన్స్లో. సో ఇక్కడ ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి స్పీడ్ ఎప్పుడు km/hలో ఇస్తారు. km/hలో ఇస్తారు. అంటే స్పీడ్ అంటేనే మనం కిలోమీటర్స్ అని వాడుతుంటాం. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో రియల్ లైఫ్లో నాట్ ఓన్లీ km/h, మీటర్స్ పర్ సెకండ్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు అడిగే
క్వశ్చన్ ఫైనల్ ఆన్సర్ మీటర్స్ పర్ సెకండ్లో ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీటర్స్ పర్ సెకండ్లో ఉండొచ్చు, కనుక్కోవాల్సింది కిలోమీటర్స్ పర్ అవర్లో ఉండొచ్చు. ఖచ్చితంగా మీకు కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి ఎలా మారుస్తామో ఖచ్చితంగా మీకు తెలియాలి. ఆ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వన్, చాలా సింపుల్ టు రిమెంబర్. సో ఇప్పుడు ఇక్కడ నేను స్పీడ్ కన్వర్షన్ అంటే ఇచ్చిన వేగాన్ని మార్చుకోవడం. మీరు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ వర్డ్స్ రియల్ లైఫ్లో మనం రెగ్యులర్గా వాడేదే. టైం అనే వాడతాం తప్ప సమయము అని వాడడం తెలుగు మీడియం వాళ్ళని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో స్పీడ్ కన్వర్షన్ ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి. కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినప్పుడు దీన్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చడానికి మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా చూడండి. వి మల్టిప్లై విత్ సంథింగ్. దేంతో మల్టిప్లై చేస్తాము అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 5/18తో మల్టిప్లై చేస్తాం. ఏంటి 5/18? ఎలా అర్థం చేసుకుంటామంటే జస్ట్ ఇమాజిన్ ఒక వ్యక్తి వి సే 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. గంటకి 36 కిలోమీటర్లు. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి ఎలా మారుస్తామంటే కిలోమీటర్ అంటే 1000 మీటర్సే కదా. సో ఇప్పుడు 36 ఇలా రాసుకొని 1000 ఏంటి 1000? ఒక కిలోమీటర్కి 1000 మీటర్స్. మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. సో డివైడెడ్ బై, ఎందుకు డివైడెడ్ బై? ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్, పర్ అవర్ అంటే డివైడెడ్ బై అవర్ అని కదా. 1 అవర్కి వీ నో దట్ 60 మినిట్స్ ఉంటాయి. 1 అవర్ ఈక్వల్ టు 60 మినిట్స్, 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్. అంటే అర్థం ఏంటి? 3600 సెకండ్స్. ఇది మీటర్స్. అంటే కిలోమీటర్ పర్ అవర్ ఉండేదాన్ని కిలోమీటర్స్ని మీటర్లోకి మార్చడానికి 1000తో మల్టిప్లై చేస్తాం. అవర్స్ని సెకండ్స్లోకి మార్చడానికి 3600 చేస్తాం. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏం మిగిలింది మనకి? 10/36 మిగిలింది. 2తో 2 5 జార్ 2 18 జార్. సో 36 into 5/18. 18 1 jar, 18 2 jar, which is nothing but 10 meter per second. సో సింపుల్గా కిలోమీటర్ నుంచి మీటర్కి మార్చడానికి అందుకే ఇలా RMR పెట్టాను. ఇంటూ 5/18 రాశాను. సో కొంచెం క్లియర్గా రాస్తాను, పైన రాస్తాను. సో వీ కెన్ సే ఇంటూ 5/18. అంటే వాళ్ళు ఏమిస్తే దాన్ని 5/18తో మల్టిప్లై చేస్తే సింపుల్గా ఆ వాల్యూ మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అని పెట్టి రాస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. 36 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి ఏం చేస్తున్నాను? ఇక్కడ 36 into 5/18. అర్థమైంది కదా 5/18 ఎక్కడి నుంచి వచ్చిందో. సో 5/18తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇదంతా రబ్ చేసేస్తున్నాను. సో 18 1 jar, 18 2 jar, 10 meter per second. 10 meter per second వస్తుంది. సో స్పీడ్ కన్వర్షన్లో కిలోమీటర్ టు మీటర్ పర్ సెకండ్ మార్చడానికి 5/18తో మల్టిప్లై చేస్తాం. ఒకవేళ వాళ్ళు ఇవ్వడమే మీటర్స్ పర్ సెకండ్ ఇస్తే సో ఏమవుతుంది చూడండి. మీటర్స్ పర్ సెకండ్ ఇలా రాస్తున్నాను. మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ మార్చడానికి ఏమవుతుంది? చాలా సింపుల్. సో ఇప్పుడు చూడండి జస్ట్ దీన్నే తీసుకుందాం. ఒకవేళ 10 మీటర్స్ పర్ సెకండ్ ఇస్తే 10 మీటర్స్ పర్ సెకండ్ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ 10 మీటర్స్ పర్ సెకండ్ అని ఇచ్చాను. దీన్ని కిలోమీటర్ పర్ అవర్ మార్చాలంటే ఇప్పుడు 10 మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 1000 చేయాలి. అలాగే సెకండ్స్ని అవర్స్లోకి మార్చాలంటే డివైడెడ్ బై 3600 చేయాలి. సో ఇది చాలా సింపుల్గా ఇక్కడ ఏదైతే 5/18 ఉందో 18/5 చేస్తాం. అంటే వి మల్టిప్లై విత్ 18/5. సో ఒకసారి చెక్ చేద్దాం. 10 మీటర్స్ 10 into 18/5. 5 1 jar, 5 2 jar. సో ఏమవుతుంది? 36 వచ్చింది. 36 is what? కిలోమీటర్ పర్ అవర్. సో ఇలా క్లియర్గా ఇక్కడ రాస్తున్నాను. ఇంటూ 18/5. సో క్లియర్గా అర్థం చేసుకోవాలి. కిలోమీటర్ నుంచి మీటర్ పర్ సెకండ్ మార్చడానికి ఇంటూ 5/18 చేస్తాం. అలాగే మీటర్స్ నుంచి కిలోమీటర్స్లోకి మార్చడానికి మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ మార్చడానికి 18/5. దీనికి రెసిప్రోకల్ చేస్తాం. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలిసి ఉండాలి. క్వశ్చన్స్లో కొన్నిసార్లు వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంటూ
వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్ మాత్రం మీటర్స్ పర్ సెకండ్లో ఉంటుంది. ఖచ్చితంగా క్లియర్గా తెలిసి ఉండాలి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే స్పీడ్, టైం, డిస్టెన్స్ మధ్య రిలేషన్, అలాగే ఆ స్టాండర్డ్ ఫార్ములా నుంచి మనం రాసుకునే రిమైనింగ్ టు, దాని తర్వాత ఇచ్చే స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఉంటే మీటర్ పర్ సెకండ్లోకి, మీటర్ పర్ అవర్ ఉంటే కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా మార్చుకుంటాం, మీటర్ పర్ సెకండ్ ఉంటే కిలోమీటర్ పర్ అవర్లోకి ఎలా మార్చుకుంటాం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఉంది, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అవి పక్కన రాస్తాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూజువల్గా ట్రైన్ తీసుకుంటే ట్రైన్కి కూడా సమ్ లెంత్ ఉంటుంది. నార్మల్గా మనం ట్రావెల్ చేయడం వేరు, అంటే యాజ్ ఎ పర్సన్గా మనం ట్రావెల్ చేయడం వేరు, ట్రైన్ ట్రావెల్ చేయడం వేరు. ట్రైన్కి కూడా సమ్ లెంత్ ఉంటుంది. జాగ్రత్తగానండి, సమ్ కిలోమీటర్ పర్ అవర్ ఏదో ఒకటి ఉంటుంది. ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ఇది ట్రావెల్ చేస్తుంది అని అనుకుందాం. సో ఇప్పుడు ఈ ట్రైన్ యొక్క లెంత్ సపోజ్ ఏ మీటర్స్ అనుకుందాం. జాగ్రత్తగానండి, ఏ మీటర్స్ అనుకుందాం. ఇప్పుడు ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తూ ఇక్కడ ఉండే ఒక ఎలక్ట్రిక్ పోల్ని ఒక 5 సెకండ్స్లో క్రాస్ చేసింది. జాగ్రత్తగా వినండి, ఏ మీటర్స్ పొడవుండే ఒక ట్రైన్ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఎంతో ఒక న్యూమరికల్ వాల్యూ ఇస్తారు, ఇది ఇవ్వచ్చు లేదా ఇది ఇవ్వచ్చు. ఇది ఒక ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేసి ముందుకెళ్తుందంటే, ఇది ఇక్కడ మొదలుపెట్టి ఇట్లా క్రాస్ అయిపోయిందంటే దాని అర్థం ట్రైన్ దాని పొడవు ఎంత ఉందో అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని. సో వెన్ ఏ ట్రైన్ క్రాసెస్ ఏ ఎలక్ట్రిక్ పోల్ ఆర్ ఏ ట్రీ ఆర్ ఏ మ్యాన్, ఒక ఎలక్ట్రిక్ పోల్ని కానీ ఒక చెట్టుని కానీ నిలబడి ఉండే ఒక మనిషిని కానీ క్రాస్ చేసి ముందుకెళ్ళింది అంటే అది దాని పొడవు ఎంత ఉందో అంత దూరం ట్రావెల్ చేసింది అని అర్థం. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి ఇది. ఇప్పుడు వాళ్ళు కొన్నిసార్లు ఆ ట్రైన్ ఎంత పొడవు ఉంది అని అడగచ్చు, లేదా పొడవిచ్చి ఎంత డిస్టెన్స్ అని అడగచ్చు. ఈ 2 కేసెస్ చెప్తాను. సపోజ్ ఇది 5 సెకండ్స్లో ఒక ట్రైన్ దీన్ని ట్రావెల్ లేదా క్రాస్ చేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉండే ఈ ట్రైన్ 5 సెకండ్స్లో ఒక ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేసింది అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది, ట్రైన్ పొడవు అవుతుంది. వాళ్ళు ట్రైన్ పొడవు ఎంత అని అడుగుతారు. ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది. సో ఇక్కడ స్పీడ్ కనపడుతుంది, ఇక్కడ టైం కనపడుతుంది, మనమేమో డిస్టెన్స్ కనుక్కోవాలి. ఇది డిస్టెన్స్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీకు క్లారిటీగా అర్థం కావాలి. ఒక ట్రైన్ ఒక ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేస్తుంది అంటే దాని పొడవని అదే క్రాస్ చేస్తుంది, లేదా దాని పొడవు ఎంత ఉందో అంత దూరం ట్రావెల్ చేస్తుంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ అడిగారు అనుకోండి. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు, చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఇంటూ టైం అంటే ఇప్పుడు చూడండి, మనం 36 కిలోమీటర్ పర్ అవర్ అని ఉండేదాన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సెకండ్స్లో ఉంది. సో ఇది 5 రాసేస్తున్నాను. 36 ఇంటూ 5/18. సో 18 1 జార్, 18 2 జార్, 10 into 5 which is nothing but 50 meters. అంటే సో ఒక ట్రైన్ 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఒక ఎలక్ట్రిక్ పోల్ని 5 సెకండ్స్లో క్రాస్ చేస్తే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ అని అడుగుతారు. సో స్పీడ్ తెలుసు, టైం తెలుసు, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ట్రైన్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాబ్లం అయినప్పటికీ చాలా పవర్ఫుల్ పాయింట్ ఇది. అండ్ కొన్నిసార్లు ట్రైన్ లెంత్ వాళ్ళు ఇచ్చి వాట్ ఈస్ ద స్పీడ్ అని అడగచ్చు. ట్రైన్ లెంత్ సపోజ్ 50 మీటర్స్ ఇచ్చి వాట్ ఈస్ దిస్ వన్. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ స్పీడా, డిస్టెన్సా, టైమా, ఈ మూడిట్లో ఖచ్చితంగా ఎనీ 2 ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనం కనుక్కుంటాం. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ ఈ ట్రైన్ ఎలక్ట్రిక్ పోల్ని కాకుండా ఒక రైల్వే ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది అనుకోండి. ఇట్లా రైల్వే ప్లాట్ఫామ్. సో దీని లెంత్ ఏమో ఏ, దీని లెంత్ ఏమో బి. జాగ్రత్త చూడండి, ఒక ట్రైన్ ఉంది, దాని పొడవు వచ్చేసి, దాని లెంత్ వచ్చేసి ఏ మీటర్స్ అనుకుంటున్నాం. ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాని పొడవు వచ్చేసి బి అనుకుందాం. ఇప్పుడు ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ మొత్తాన్ని క్రాస్ చెయ్యడము అని అంటే ఏంటి, ఈ ట్రైన్ ఇక్కడ ఉండాలి అంటే ఆ ట్రైన్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది, ఏ ప్లస్ బి అవుతుంది. కేవలం ఏ అనేది లెంత్ ఆఫ్ ట్రైన్ అయింది, బి అనేది లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయింది. ఒకవేళ ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసిందంటే అది ఏ ప్లస్ బి మీటర్స్ ట్రావెల్ చేసినట్టు. చాలా ఇంపార్టెంట్ వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు వాళ్ళు 36 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుండే ట్రైన్ సపోజ్
100 మీటర్స్ పొడవు ఉండే ప్లాట్ఫామ్ని 15 సెకండ్స్ టైంలో క్రాస్ చేస్తే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ట్రైన్? జాగ్రత్తగా చూడండి, ఏమేమి ఇచ్చారు? 36 km/h అని ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు, అండ్ దెన్ టైం ఇచ్చారు. ఇక్కడ దీని లెంత్ కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ దీని లెంత్ సపోజ్ ఈ అనుకుంది. సో ట్రైన్ ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నట్టు? A+100 మీటర్స్ ట్రావెల్ చేస్తున్నట్టు. ఇది డిస్టెన్స్. ఎంత టైం తీసుకుంటుంది? 15 సెకండ్స్ టైం తీసుకుంటుంది. స్పీడ్ ఎంత? 36 కిలోమీటర్. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుంటే 10 meters per second అని ఇందాక వచ్చింది. సో ఇప్పుడు చూడండి, మీకు టైం కనపడుతుంది, డిస్టెన్స్ కనపడుతుంది, స్పీడ్ కనపడుతుంది. మనం ఏం కనుక్కోవాలి? మిస్సింగ్ వన్ ఏదైతే ఉందో ఇది కనుక్కోవాలి. సో సింపుల్గా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని రాసుకుంటే 15 × 10 విచ్ ఈస్ నథింగ్ బట్ 150. ఇటువైపు చూడండి, A+100. సో A = 50 meters. సో ఆన్ ద హోల్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ట్రైన్ ఎలక్ట్రిక్ పోల్ క్రాస్ చేస్తుంది అంటే తన పొడవును తను క్రాస్ చేస్తున్నట్టు, లేదా తన పొడవు ఎంత దూరం ఉందో అంత దూరం ట్రావెల్ చేస్తున్నట్టు. అలా కాకుండా ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు ఈ రెండు కలిపి ఎంత దూరం అయితే ఉంటుందో అంత దూరం అది ట్రావెల్ చేస్తున్నట్టు. దాన్ని బట్టి ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ వెళ్తాం. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. అండ్ ఈ ట్రైన్స్లోనే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఏంటి అంటే, జాగ్రత్త చూడండి, X km/h, Y km/h. రెండు ట్రైన్స్ ఇలా ఉన్నాయి. ఒక దాని లెంత్ ఏమో A, స్పీడ్ వచ్చేసి X km/h. ఇంకొక దాని లెంత్ వచ్చేసి B, స్పీడ్ వచ్చేసి Y km/h. జాగ్రత్తగా వినండి, ఇవి రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే అవి సపోజ్ ఈ ట్రైన్ వెనకుంది, ఈ ట్రైన్ ఇలా ఉంది, ఇది దీన్ని క్రాస్ చేసింది అంటే ఖచ్చితంగా దాని పొడవని, అలాగే ఈ ట్రైన్ పొడవని A+B అవుతుంది. డిస్టెన్స్ వచ్చేసి A+B అవుతుంది, అంటే లెంత్ ఆఫ్ బోత్ ద ట్రైన్స్. అండ్ స్పీడ్ వచ్చేసి ఇదేమో X km/h, ఇదేమో Y km/h. బట్ ఈ ట్రైన్ దీన్ని క్రాస్ చేస్తున్నప్పుడు జరిగే రిజల్టింగ్ స్పీడ్ అనేది X - Y km/h అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వన్. సరే ఏంటి ఇది అర్థం కాలేదని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ ఇమాజిన్, ఈ ట్రైన్ దీన్ని క్రాస్ చేస్తుంది అంటే ఖచ్చితంగా దీని స్పీడ్ దీనికంటే ఎక్కువ ఉన్నప్పుడే పాసిబుల్ ఉంటుంది. సపోజ్ ఇది 50 kilometers అనుకుందాం, ఇది 40 kilometers అనుకుందాం. సో ఇది 50 kilometer స్పీడ్తో పోతున్నప్పుడు ఇది కూడా ఇదే డైరెక్షన్లో 50-40 km/h స్పీడ్తో పోతుంది. అలాంటప్పుడు ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ 10 km/h స్పీడ్తో మాత్రమే ఈ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నట్టుగా మనం కన్సిడర్ చేస్తాం. డిఫరెన్స్ ఆఫ్ అంటే ఇవి రెండు ఒకే డైరెక్షన్లో పోతున్నప్పుడు రిజల్టింగ్ స్పీడ్ అనేది డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ అవుతుంది. అలా కాకుండా రెండు, ఇక్కడ నేను రెండు ఆరో మార్క్స్ ఇలా పెడుతున్నాను, విచ్ ఈస్ నథింగ్ బట్ రెండు ఒకే డైరెక్షన్లోని. ఇక్కడ ఆరో మార్క్ ఇలా పెడుతున్నాను అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఒకదానికోటి ఎదురుగా వేరే వేరే ట్రాక్స్ మీద వస్తున్నప్పుడు ఇప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? డిస్టెన్స్ మారదు, A+Bనే అవుతుంది. బట్ స్పీడ్ వచ్చేసి జాగ్రత్తగానండి X+Y km/h అవుతుంది. మీరు ప్రాక్టికల్గా చాలాసార్లు ఇది గమనించే ఉంటారు. మనం మన బస్సులో ఉండి ఇంకొక బస్సును క్రాస్ చేసినప్పుడు స్లోగా వెళ్ళడం, అలా కాకుండా బస్సు ఆపోజిట్గా వస్తున్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవడం గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. డిస్టెన్స్ మారదు, స్పీడ్లో మాత్రమే తేడా ఉంటుంది. సో ఇది చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్. సో ఇవి కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని తీరాలి. అండ్ స్పీడ్, డిస్టెన్స్ టైంలో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్. వీటి గురించి చెప్పిన తర్వాత మనం గో ఫర్ ద ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఇక్కడ 7th one, 2 trains సేమ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఇక లాస్ట్ వన్, స్పీడ్, డిస్టెన్స్ టైంలో కమింగ్ ఫర్ ద బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా ఇప్పుడు నేను చెప్తున్న ఈ కాన్సెప్ట్స్ అంతా పేపర్ 2 వాళ్ళకి, TGT వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ వరకు మాత్రం ఈ మీటర్స్ పర్ సెకండ్ వరకు మాత్రం టెట్ పేపర్ 1 SGT వాళ్ళకి ఉపయోగపడుతుంది. నా కమింగ్ టు ద లాస్ట్ వన్, మనకి తెలిసిందే వాటర్ ఫ్లో. సపోజ్ వాటర్ ఫ్లో ఇలా ఉంది, వాటర్ ఇలా ఫ్లో అవుతుంది. వాటర్ ఫ్లో అవుతుందంటే ఖచ్చితంగా వాటర్కి కూడా ఎంతో కొంత స్పీడ్ ఉంటుంది. వాటర్ స్పీడ్ వచ్చేసి X km/h అనుకుంది.
అండ్ దీంట్లో ఒక బోట్ ఇలా ఉంది, ఒక బోట్ ఉంది, బోట్ లోపల ఎవరో కూర్చున్నారు. బోట్కి కూడా కొంచెం స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్ సపోజ్ 1 km/h అనుకుంది. సో వాటర్ ఇలా ఫ్లో అవుతుంది, ఆ వాటర్లో ఒక బోట్ ఉంది, వాటర్కి స్పీడ్ ఉంది, బోట్కి కూడా స్పీడ్ ఉంది. ఇప్పుడు వాటర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఈ బోట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తూ ఉంటే దాన్ని మనం డౌన్ స్ట్రీమ్ అని అంటాం. ప్రవాహంతో పాటు ప్రయాణించడము అంటాం తెలుగులో. అయితే అలా కాకుండా వాటర్ స్పీడ్కి ఆపోజిట్గా ఇలా వెళ్తే దీన్ని అప్ స్ట్రీమ్ అంటాం. సో ఇప్పుడు వాటర్తో పాటు మనం ట్రావెల్ చేస్తున్నాము అంటే వాటర్ స్పీడు ప్లస్ మన స్పీడు రెండు కలిపి స్పీడ్గా వెళ్తుంది బోటు. సో ఇలా డౌన్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు టోటల్ స్పీడ్ వచ్చేసి x+y km/h అవుతుంది. డౌన్ స్ట్రీమ్ వాటర్తో పాటు ట్రావెల్ అవుతున్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతాం, వాటర్ ఫ్లోకి ఆపోజిట్గా వెళ్తున్నప్పుడు స్లోగా వెళ్తాం. మరి ఇక్కడ స్పీడ్ ఎంత అవుతుంది అంటే ఖచ్చితంగా y-x అవుతుంది. x-y కాదు, y-x. బోట్ స్పీడ్లో నుంచి వాటర్ స్పీడ్ తీసేస్తున్నాం. అదేంటి, వాటర్ స్పీడ్లోంచి బోట్ స్పీడ్ తీయచ్చు కదా, లేదా ఎందుకు తీయకూడదని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ ఇమాజిన్, బోట్ స్పీడ్ 10 km ఉంది, వాటర్ స్పీడ్ 15 km ఉంది. వాటర్ స్పీడ్ బోట్ కంటే ఎక్కువ ఉంది అంటే మీరు ఎంత ట్రై చేసినా ఎదురు ట్రావెల్ చేయలేరు. ఖచ్చితంగా మీరు వాటర్ ఫ్లోకి ఆపోజిట్గా ట్రావెల్ చేయాలి అంటే వాటర్ స్పీడ్ కంటే బోట్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ బోట్ అనేది ముందుకెళ్తుంది. సో అందుకనే అప్ స్ట్రీమ్లో y-x బోట్స్లోంచి వాటర్ తీసేస్తాం. ఇక్కడ x+y రాసినా y+x రాసినా తేడా లేదు. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డౌన్ స్ట్రీమ్లో సమ్ ఆఫ్ 2 స్పీడ్స్ కలిపి తీసుకుంటాం. అప్ స్ట్రీమ్కి వచ్చేటప్పటికి బోట్ స్పీడ్లో నుంచి వాటర్ స్పీడ్ తీసేస్తాం. వెరీ ఇంపార్టెంట్ వన్. సో 8th వన్ వచ్చేసి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో స్పీడ్, డిస్టెన్స్, టైంకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ చేయాలన్నా వాటి మీద ఎలాంటి షార్ట్ కట్స్ ఉన్నా లేకపోయినా ఎలా మనం ఫాలో అయినా ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉండాలి. మేబీ నేనేమన్నా 1 or 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ ఇవైతే స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్. ఇవి చాలా ఇంపార్టెంట్ కూడా. చాలా రకాలైన ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ అనేది స్టాండర్డ్గా గుర్తుపెట్టుకుంటే ఇవి రెండు గుర్తుంటాయి. km/h ఇచ్చినప్పుడు m/s m/s ఇచ్చినప్పుడు km/hలోకి మార్చడానికి మనం ఎలా ఫాలో అవుతాం. అలాగే ట్రైన్ ఒక పోల్ని క్రాస్ చేస్తున్నప్పుడు దాని డిస్టెన్స్ అది క్రాస్ చేసేటట్టు, ప్లాట్ఫామ్ని క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ డిస్టెన్స్ లేదా ట్రైన్ లెంత్ అండ్ ప్లాట్ఫామ్ లెంత్ కలిపి క్రాస్ చేసినట్టు, అలా కాకుండా 2 ట్రైన్స్ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు రిజల్టింగ్ స్పీడ్ ఎట్లా, అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రిజల్టింగ్ స్పీడ్ ఎట్లా, అలాగే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. స్కూల్ అసిస్టెంట్ కానీ, పేపర్ 2 టెట్ కానీ, టీజీటీ అండ్ పీజీటీలో డెఫినెట్గా చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్పీడ్, డిస్టెన్స్, టైంకి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. నేనేమైనా 1 or 2 టాపిక్స్ లేదా 1 or 2 స్పెషల్ సిచ్యువేషన్స్ మిస్ అయి ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో ఇవి తెలిస్తేనే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీద మనకుండే ఆల్మోస్ట్ ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హోప్ ఇప్పటి వరకు చెప్పిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద ప్రాబ్లమ్స్ హియర్. చూడండి, సమ్ బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అంటే మీరు ఇనీషియల్గా మీరు తెలుసుకునే ఈ m/s km/h వీటి మీద ఇచ్చిన సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, 18 km/h m/s ఎంత. సో ఇమ్మీడియట్గా 18 × 5/18 అంతే కదా. km/h నుంచి m/s మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేస్తాం. 18 క్యాన్సిల్ అయిపోతుంది, 5 m/s అయిపోయింది. నా 54 × 5/18 కదా. 18 1 * 18 3 * 15 m/s. ఇక్కడ ప్రతిసారి 18తో క్యాన్సిల్ అయ్యే నెంబర్సే రావాలని రూల్ ఎక్కడ లేదు. మనకు వచ్చే వాల్యూస్ కొన్నిసార్లు ఫ్రాక్షన్స్లో కూడా రావచ్చు. నా కమింగ్ టు హియర్, 15 m/s ఉంది. 15 m/s ఉండేదాన్ని km/hలోకి మార్చాలంటే 18/5తో చేస్తాం. 5 1 * 5 3 * 54 km/h. ఇక్కడ చూడండి, 25 m/s. 25 × 18/5. 5 1 * 5 5 * 90 km/h. సో m/s ఇస్తే km/hలోకి,
km/h ఇస్తే మీటర్స్/సెకండ్లోకి మార్చే ప్రాసెస్ ఇది. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్న ఒక కార్ 40 కిలోమీటర్ల గంటకి వేగంతో ఒక కార్ ట్రావెల్ చేస్తూ ఉంటే 9 సెకండ్స్లో కవర్ చేసే డిస్టెన్స్ అంట. ఎంత దూరం వెళ్తుంది అంటున్నారు. సో ఇక్కడ కూడా వాళ్ళు చెప్పట్లేదు కానీ డైరెక్ట్గా మీరు మీటర్స్/సెకండ్లోకే మార్చాలి. సో 40ని 5/18తో అంతే కదా మీటర్స్/సెకండ్లోకి మార్చండి. ఇక చూడండి ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ వాళ్ళు 9 సెకండ్స్లో ఎంత అంటున్నారు. ఇప్పుడు ఇది మీటర్/సెకండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సింప్లిఫై చేసే ముందు 1 సెకండ్కి ఇంత డిస్టెన్స్ మనం కనుక్కోవాల్సింది 9 సెకండ్స్లో. అంటే 9 × 40 × 5/18. ఒకసారి ఇది చూడండి. 9 ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం. ఇది వచ్చేసి 1 మీటర్/సెకండ్. సారీ 1 సెకండ్కి ఎన్ని మీటర్స్ అని, 1 సెకండ్కి ఎన్ని మీటర్స్ అని మనకు కావాల్సింది 9 సెకండ్స్కి. ఇప్పుడు చూడండి 9 1 జర్ 9 2 జర్ 2 1 జర్ 2 20 జర్. సో 100 మీటర్స్/సెకండ్. సారీ 100 మీటర్స్/9 సెకండ్స్. 9 సెకండ్స్ టైంలో అంత దూరం ట్రావెల్ చేస్తుంది. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. 240 km/5 hours అన్నారు. పొరపాటున 240 km/h తీసుకుంటే క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. 240 km/5 hours అంటే 1 అవర్కి ఏమవుతుంది. సో 240ని 5తో డివైడ్ చేస్తే మనకు వచ్చే 48 km/h అవుతుంది. అంతే కదా. సో వాళ్ళు 48 km/h అనే వాల్యూ డైరెక్ట్గా ఇవ్వకుండా 240 km/5 hours ఇచ్చారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీన్ని మీటర్/సెకండ్లోకి అంటే 48 × 5/18. సో ఇక్కడ దేంతో పోతుంది 24 and 9 which is nothing but 220/9 meters/second. సో మీటర్స్/సెకండ్ అన్నారు. సో ఈ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఈ కిలోమీటర్ టు km/h టు మీటర్/సెకండ్ ఎలా కన్వర్ట్ చేస్తామన్న దాని మీదే చాలా కేర్ఫుల్గా క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. అన్నిసార్లు ఎగ్జాక్ట్ వాల్యూస్ రాకుండా కొన్నిసార్లు ఇలా ఫ్రాక్షన్స్లో రావచ్చు. కొన్నిసార్లు వాళ్ళు అడుగుతుంది జస్ట్ మీటర్/సెకండ్ కాకుండా డిస్టెన్స్ అడగచ్చు. అంటే మీరు కన్వర్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఏదైతే నెంబర్ ఉందో దాంతో మల్టిప్లై చేస్తాం. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటివి మరీ ఎక్స్పెక్ట్ చేయాల్సి నేను చెప్పను. కానీ మనం ఫర్దర్ ప్రాబ్లమ్స్ చేయాలంటే వాటి వెనకుండే కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం కోసం ఇవైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఇవైతే మోస్ట్ ప్రాబబ్లీ ఎక్స్పెక్ట్ చేయలేము. టెట్ పేపర్ 1లో కూడా ఇంత డైరెక్ట్గా అడగరు. సంథింగ్ అప్లికేషన్ బేస్డే ఉంటుంది. బట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా తెలియాలి. హోప్ మీకు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను. దీని తర్వాత ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయండి. లెట్ మీ రబ్ దిస్ వన్. చూడండి 250 మీటర్స్ లెంత్ పొడవుండే ఒక ట్రైన్ 45 km/h స్పీడ్తో వెళ్తుంది. అయితే అది ఒక ట్రీని ఎంత టైంలో క్రాస్ చేయగలదని అడుగుతున్నారు. ఇక్కడ చాలా సింపుల్ థింగ్. ఒక ట్రైన్ ఒక ట్రీని కానీ ఒక మనిషిని కానీ ఒక ఎలక్ట్రిక్ పోల్ కానీ క్రాస్ చేస్తుంది అంటే దాని పొడవు ఎంత ఉందో అంత దూరం ట్రావెల్ చేస్తుంది అని. అంటే దాని అర్థం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డిస్టెన్స్ లేదా దూరం అనేది 250 మీటర్స్ అవుతుంది. అంతేనా. 250 మీటర్స్ పొడవు ఉంది కాబట్టి అది ఒక ఎలక్ట్రిక్ పోల్ లేదా ట్రీ లేదా ఒక మనిషిని క్రాస్ చేస్తున్నప్పుడు దాని పొడవే డిస్టెన్స్ అవుతుంది. స్పీడ్ వాళ్ళే ఇచ్చారు 45 km/h అని. అయితే మనం కనుక్కోవాల్సిందే టైం కనుక్కోవాలి. సో టైం కనుక్కోవాలంటే ఇక్కడేమో మీటర్స్లో ఉంది, ఇక్కడేమో km/hలో ఉంది. దీన్ని మీటర్స్/సెకండ్లోకి మార్చాలనుకుంటే 45 × 5/18 తీసుకుంటాం. సో మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో ఏదైతే చేస్తామో ఆ కాన్సెప్ట్స్ ఇక్కడ మనకి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు 9 2 జర్ 9 5 జర్ 25/2 మీటర్/సెకండ్ వచ్చింది. ఇదేంటి స్పీడ్ ఇన్ మీటర్స్/సెకండ్. డిస్టెన్స్ ఎంత వచ్చింది 250. మనకు కావాల్సింది ఏంటి టైం. టైం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత 250 డివైడెడ్ బై 25/2. సో 250 × 2 డివైడెడ్ బై 25. 25 1 జర్ 25 10 జర్ ఏమొచ్చింది 20 సెకండ్స్ వచ్చింది. సో 250 మీటర్స్ 250 మీటర్ల పొడవు ఉండే ఒక రైలు 45 km/h వేగంతో వెళ్తూ ఒక చెట్టుని క్రాస్ చేయడానికి 20 సెకండ్ల టైం పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్జిటి పేపర్ అయినా టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా టీజీటీ మ్యాథ్స్ అయినా. సో దీంట్లో కొంచెం స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ముందు ఉంటాయి. సో ఒక్కొక్క కాన్సెప్ట్ బేస్ మీద ఇంతకుముందు మనం యూజ్ చేసిన ఈ కన్వర్షన్ ఆఫ్ స్పీడ్ ఫ్రమ్ km/h టు మీటర్స్/సెకండ్ అనేది ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి, అప్లై కూడా చేయాలి. హోప్ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి జస్ట్ ప్రీవియస్ క్వశ్చనే
నంబర్స్ మారాయి కాబట్టి ఇలా రాస్తాను. 300 మీటర్ల పొడవు ఉండే ఒక ట్రైను 60 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్తో వెళ్తూ ఉంటే ఒక ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ యాజ్ ప్రీవియస్ ప్రాబ్లం నెంబర్స్ మార్చారు. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ ఈక్వల్ టు 300 మీటర్స్ అని తీసుకుంటాం. నా స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్ పర్ అవర్, బట్ దీన్ని మీటర్స్ పర్ అవర్లోకి మార్చాలి, సారీ మీటర్స్ పర్ సెకండ్స్లోకి మార్చాలి. 60 × 5/18 అవుతుంది. సో ఎలా క్యాన్సిల్ అవుతుంది? 6 3 జార్ 6 10 జార్ ఏమొచ్చింది? 50/3 మీటర్స్ పర్ సెకండ్ అని వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టైం. టైం ఏంటి? డిస్టెన్స్ బై స్పీడే కదా. సో డిస్టెన్స్ ఎంత? 300 డివైడెడ్ బై 50/3. సో 300 × 3/50, 51 జార్ 50, 6 జార్ 18 సెకండ్స్ టైం పడుతుంది. సో జస్ట్ యాజ్ ప్రీవియస్ ప్రాబ్లం, చేంజ్ ఆఫ్ నెంబర్స్. సో ఇలా ఇచ్చిన స్పీడ్ని మీటర్స్ పర్ అవర్, మీటర్స్ పర్ సెకండ్లోకి మారిస్తే చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. హోప్ ఈ రెండు మోడల్స్ ఆఫ్ సేమ్ కైండ్. ఒకవేళ ఎలక్ట్రిక్ పోల్ కాకుండా ప్లాట్ఫామ్ లెంత్ ఇస్తే అప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? దీని లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కలుపుకొని తీసుకుంటాం. అలాంటి ప్రాబ్లం ఒకటి చూద్దాం. సో చూడండి, ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 450 meters running at the speed of 40 km/h, in what time it crosses a platform of length 750 meters అని ఇచ్చారు. సో తెలుగులో అయితే 450 మీటర్లు పొడవుండే ఒక ట్రైన్ 40 km/h స్పీడ్తో వెళ్తూ ఉంటే 750 మీటర్ల పొడవుండే ఒక ప్లాట్ఫామ్ని ఎంత టైంలో క్రాస్ చేయగలదు? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది, ఒక ట్రైన్ ఒక ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేస్తుంది అంటే అది ట్రావెల్ అవుతున్న డిస్టెన్స్ దాని పొడవుకి సమానం. అలా కాకుండా ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది అంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ కలిపి తీసుకోవాలని చెప్పాను. సో తెలుగులో కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 450 + 750. ఎందుకు వచ్చాయి ఇవి రెండు? ఇది వచ్చేసి ట్రైన్ లెంత్, ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ లెంత్, కలిపితే టోటల్గా 1200 మీటర్స్ వచ్చింది. ఫైన్. స్పీడ్ వచ్చేసి ఏమిచ్చారు? 40 km/h ఇచ్చారు, బట్ మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చుకుంటాం. 40 × 5/18. సో ఏమొస్తుంది? 2 9 జార్ 220 జార్, విచ్ ఈస్ నథింగ్ బట్ 100/9 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఇది వచ్చేసి డిస్టెన్స్, ఇది వచ్చేసి స్పీడ్. మనం కనుక్కోవాల్సింది టైం కాబట్టి డిస్టెన్స్ బై స్పీడ్ అని తీసుకుంటాం. డిస్టెన్స్ వచ్చేసి ఎంత వచ్చింది? 1200 డివైడెడ్ బై 100/9 వచ్చింది. సో 1200 × 9 డివైడెడ్ బై 100, 100 1 జార్ 100 12 జార్ ఏమవుతుంది? ఇది 108 సెకండ్స్ లేదా 1 minute 48 seconds ఎలా వస్తుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రీవియస్ వన్, ఇది సిమిలర్ వన్, బట్ కాకపోతే ఇవి రెండు యాడ్ చేయాలన్న ఐడియా రావాలి. సో ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి డిస్కస్ చేద్దాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో చూడండి, ఒక ట్రైన్ లెంత్ వచ్చేసి 200 మీటర్స్, స్పీడ్ వచ్చేసి 36 km/h, ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి 400 మీటర్స్ అయితే ఎంత టైంలో క్రాస్ చేస్తుంది? సో ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు తీసుకున్నట్టే డిస్టెన్స్ ఈక్వల్ టు 200 + 400, విచ్ ఈజ్ నథింగ్ బట్ 600. ఏంటి 200? ట్రైన్ లెంత్. ఏంటి 400? ప్లాట్ఫామ్ లెంత్. నౌ స్పీడ్ వచ్చేసి 36 km/h. సో 36 km/hని 36 × 5/18, 18 1 జార్ 18 2 జార్ 10 meters per second. ఫైన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టైం కదా. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసి 600 డివైడెడ్ బై 10, విచ్ ఈజ్ నథింగ్ బట్ 60 seconds. అంటే ఎగ్జాక్ట్గా 1 minute టైంలో ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ఆల్ ద 4 ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రైన్, ప్లాట్ఫామ్, పోలు, ట్రీ, ఇక్కడ ప్రతిసారి టైమే అడిగారు. కొన్నిసార్లు టైం వాళ్ళే ఇస్తూ ఈ రెండిట్లో ఏదో ఒకటి మిస్ చేయొచ్చు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేవి కూడా అలాంటి మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్సే. వాటి గురించి డిస్కస్ చేద్దాం. జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. చూడండి, కంప్లీట్గా డిఫరెంట్గా ఇచ్చిన క్వశ్చన్ ఇంగ్లీష్లో రాస్తాను, తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ట్రైన్ ఒక ఎలక్ట్రిక్ పోల్ని 8 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. ట్రైన్ పొడవు ఇవ్వలేదు, అలాగే ట్రైన్ లెంత్ కూడా ఇవ్వలేదు. బట్ అదే ట్రైన్ 264 మీటర్స్ లెంత్ ఉండే ప్లాట్ఫామ్ని లేదా బ్రిడ్జ్ని
20 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. దెన్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ట్రైన్ అని అడుగు. సో చాలా స్ట్రేంజ్ ప్రాబ్లం, బట్ మీరు ఎంత లాజికల్గా ఆలోచిస్తారనేది ఇంపార్టెంట్. సో జస్ట్ ఇలా ఒకటి తీసుకుంటున్నాను, ఇట్లా వీల్స్ పెడుతున్నాను, దీని లెంత్ వచ్చేసి ఏ అనుకుంది. ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రిక్ పోల్ని 8 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అంటున్నారు. సో ఇప్పుడు 8 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అంటే డిస్టెన్స్ వచ్చేసి ఏ అవుతుంది అంటే ఒక ట్రైన్ ఎలక్ట్రిక్ పోల్ని క్రాస్ చేస్తుందంటే దాని పొడవును అది ట్రావెల్ చేస్తుంది. సో అప్పుడు ఇక్కడ క్లియర్గా ఏ మీటర్స్ పర్ 8 సెకండ్స్ అని రాసుకోవచ్చా. ఏ మీటర్స్, ఏ లెంత్ ఉండే డిస్టెన్స్ని 8 సెకండ్స్లో, దీన్ని మనం A/8 A/8 మీటర్స్ పర్ సెకండ్ అని రాసుకుంటున్నాను. ఫైన్. అంటే ఈ ట్రైన్ యొక్క స్పీడ్ A/8 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఈ ట్రైన్ 264 మీటర్స్ ఉండే ఒక బ్రిడ్జ్ లేదా ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి టోటల్గా పడుతున్న టైం 20 సెకండ్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది వాట్ ఈస్ ద డిస్టెన్స్ టోటల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, A+264 అవుతుంది, అంతే కదా. ట్రైన్ డిస్టెన్స్ అలాగే ప్లాట్ఫామ్ డిస్టెన్స్ A+264. నా ఇక్కడ టైం వాళ్ళే ఇచ్చారు, టైం ఈక్వల్ టు 20 సెకండ్స్ అని ఇచ్చారు. స్పీడ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, స్పీడ్ ఈక్వల్ టు A/8 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ కాకండి, ఏ మీటర్స్ పర్ 8 సెకండ్ని A/8 మీటర్స్ పర్ సెకండ్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, లెంత్ ఆఫ్ ట్రైన్. చాలా సింపుల్, ఇక్కడ డిస్టెన్స్ కనపడుతుంది, టైం కనపడుతుంది, స్పీడ్ కనపడుతుంది. మనకి తెలిసిన ఒక ఫార్ములా అప్లై చేద్దాం. డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్పీడ్ ఇంటూ టైం అవుతుంది. డిస్టెన్స్ ఎంత, A+264 ఈక్వల్ టు స్పీడ్ A/8 ఇంటూ టైం 20 సెకండ్స్. చూడండి, 4 2s are 4 5s are. సో ఏమొచ్చింది మనకి, ఇక్కడ చేస్తున్నాను, ఈ 2 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 2A ప్లస్ 528 ఈక్వల్ టు 5A. ఒకసారి జాగ్రత్త చూడండి ఏం చేశారు, ఇక్కడ సింప్లిఫై చేశారు, 2ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేశాను, 2 × A 2A 2 × 264 528 ఈక్వల్ టు A × 5 రాశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే 2A అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే 528 ఈక్వల్ టు 3A అవుతుంది, A ఈక్వల్ టు 528/3 అవుతుంది. సో సింప్లిఫై చేస్తే 3 1s are 176 మీటర్స్ అనేది ట్రైన్ లెంత్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ లేదా ఎక్కువ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మాత్రం చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్స్, స్కూల్ అసిస్టెంట్లో అయినా టీజీటీలో అయినా ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నా మీరు ఎంత షార్ప్గా ఆలోచిస్తారని. సో వీటికి షార్ట్ కట్స్ ఉన్నాయంటే టు బీ ఫ్రాంక్ నేనైతే ఎలాంటి షార్ట్ కట్స్ ప్రిఫర్ చేయను డిఎస్సి అండ్ టెట్ ఎగ్జామ్స్లో. హోప్ బెటర్ టు ఫాలో ద రెగ్యులర్ ప్రొసీజర్. మీరు టకటక చేయగలిగితే విత్ ఇన్ 1 minute క్లియర్గా చేసేయచ్చు ఈ ప్రాబ్లం. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నారు. నా కమింగ్ టు ద నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్ చూడండి, తెలుగులో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమి ఇబ్బంది పడుతూ తెలుగు మీడియం వాళ్ళు. 2 trains 2 రైళ్ళు ఆఫ్ లెన్స్ 450 మీటర్ 350 మీటర్, 2 ట్రైన్స్ ఉన్నాయి. ఒకదాని పొడవు వచ్చేసి 450 మీటర్, ఇంకొక దాని పొడవు వచ్చేసి 350 మీటర్. సో నౌ దే ఆర్ రన్నింగ్ అట్ ద స్పీడ్స్ ఆఫ్ 50 km/h 40 km/h. అంటే క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఇది ఒక ట్రైన్ ఉంది, దీని పొడవు వచ్చేసి 450 మీటర్, ఇది వచ్చేసి 50 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఇంకొక ట్రైన్ ఉంది, దీని పొడవు వచ్చేసి 350 మీటర్స్, ఇది వచ్చేసి 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. 40 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే, సపోజ్ ఇఫ్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకటే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే అవి రెండు ఒకదానికొకటి క్రాస్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పింది, ఈ 2 ట్రైన్స్ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఆ 2 ట్రైన్స్ ఒకదానికొకటి క్రాస్ చేయాలంటే అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏమవుతుంది, దీని లెంత్ ప్లస్ దీని లెంత్. డిస్టెన్స్ మారదు, ఆపోజిట్గా వచ్చినా ఒకే డైరెక్షన్లో వెళ్ళినా డిస్టెన్స్ మారదు, బట్ స్పీడ్ ఏమవుతుంది చాలా ఇంపార్టెంట్. సో స్పీడ్ ఏమవుతుంది జాగ్రత్త చూడండి, ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రిజల్టింగ్ స్పీడ్ అనేది ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈక్వల్ టు 450 + 350 విచ్ ఈజ్ నథింగ్ బట్ 800 మీటర్స్ అవుతుంది. ఇది మారదు. అదే స్పీడ్ వచ్చేసి ఇండివిజువల్గా దీనికి 50 దానికి 40 అన్నారు, బట్
రిజల్టింగ్ స్పీడ్ ఏమవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అది మీకు చూడగానే టక్కన ఐడియా రావాలి. 10 km/h అవుతుంది. ఒకవేళ అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంటే అది కూడా మనం పక్కన క్యాలిక్యులేట్ చేద్దాం. 50 + 40 90 km అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను 5/18 అంటే మీటర్స్/సెకండ్లోకి మారిస్తే 2 9s are 2 5s are 25/9 మీటర్స్/సెకండ్ అవుతుంది. సో మనకు కనుక్కోవాల్సింది ఏంటి, ఎంత టైంలో క్రాస్ చేస్తుందని అడిగారు. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ వచ్చేసి 800 25/9 800 × 9 డివైడెడ్ బై 25 25 1s are 25 32s are అంతేనా, క్యాన్సిల్ అయ్యేది. ఎస్ చేస్తే మనకి 288 సెకండ్స్ టైం పడుతుంది. 288 సెకండ్స్ పడుతుంది. ఇవి రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసినప్పుడు ఫాస్ట్గా క్రాస్ అయిపోతాయి. అప్పుడు కనుక మనం టైం క్యాలిక్యులేట్ చేయాలంటే స్పీడ్ ఏమవుతుంది, 90 km/h అవుతుంది. సో 90 km/hని 90 × 5/18 18 1s are 18 5s are 25 meters/second 25 meters/second. ఇప్పుడు మనకు కావాల్సిన టైము ఏమొస్తుంది, మనకి డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ 800 డివైడెడ్ బై 25 32 seconds. సో ఎంత డిఫరెన్స్ వచ్చింది చూడండి దానికి. సో ఒకవేళ రెండు ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే ఇంత టైం పడుతుంది. ఒకవేళ ఆపోజిట్గా ట్రావెల్ చేస్తే 32 సెకండ్స్లో క్లియర్ అయిపోతుంది లేదా క్రాస్ అయిపోతుంది. రిజల్టింగ్ స్పీడ్ కూడా మారుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. షార్ట్ కట్స్ అనేది నేను ప్రిఫర్ చేయను కాబట్టి చెప్పడానికి ఇష్టపడరు. బట్ డెఫినెట్గా కాన్సెప్ట్ క్లియర్గా అండర్స్టాండింగ్ ఉండాలి. ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఎందుకు ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ తీసుకుంటున్నాం, రిజల్టింగ్ స్పీడ్ అని పేరు పెట్టి ఇక్కడ ఎందుకు యాడ్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. అలా తెలిసినప్పుడే ఫర్దర్ మనము పిల్లలకి చెప్పగలము. హోప్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఇది. మీరు జస్ట్ నెంబర్స్ మార్చుకొని కూడా మీరు డిఫరెంట్ వేలో ట్రై చేయొచ్చు. అంటే ఇక్కడ నెంబర్స్ మార్చుకొని మీరు ఎన్ని కావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకోండి. సో హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ గురించి కూడా ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. హోప్ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి క్వశ్చన్. ఏ బోట్ గోస్ 8 kilometers in downstream 1 hour time and 2 kilometers in upstream in 1 hour time. తెలుగులో అయితే ఒక పడవ నీటి ప్రవాహంతో పాటు 8 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో కవర్ చేస్తుంది. అదే పడవ నీటి ప్రవాహానికి ఎదురుగుండా 2 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో కనుక చేస్తే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ బోట్ అని అడిగారు. సో ఇక్కడ క్లియర్గా మనం ఒక రఫ్ డయాగ్రామ్ లాగా ఇలా ఇమాజిన్ చేసుకుందాం. పడవ ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి x km/h, ఇది వచ్చేసి y km/h. ఖచ్చితంగా క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ రాసుకుంటున్నాను అప్స్ట్రీమ్ అంటే నీటి ప్రవాహానికి ఎదురుగుండా అయితే x - y km/h అవుతుంది. డౌన్ స్ట్రీమ్ x + y km/h అవుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చెప్పింది 8 kilometers డౌన్ స్ట్రీమ్ కిందికి వెళ్ళడానికి 1 గంట టైం తీసుకుంటుంది. అంటే దాని అర్థమైంది 8 అంటే డిస్టెన్స్ బై స్పీడ్, x + y = టైం. ఇది చూడండి ఒకసారి ఏమొచ్చింది, 8/x + y. 8 ఏంటి, 8 kilometers డిస్టెన్స్. x + y ఏంటి, స్పీడ్ అలాంగ్ డౌన్ స్ట్రీమ్, నీటి ప్రవాహంతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు స్పీడ్. ఎందుకు తీసుకున్నాం, వాళ్ళే చెప్తున్నారు 8 kilometers డౌన్ స్ట్రీమ్ని 1 గంటలో కాబట్టి 1 hour. సో ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 8 = x + y అవుతుంది. ఫైన్. నెక్స్ట్ 2 kilometers అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, x - y అవుతుంది. టైం ఎంత, 1 అవుతుంది. సో ట్రాన్స్పోజ్ చేస్తే 2 = x - y అయింది. సింపుల్గా ఈ రెండు యాడ్ చేయండి, ఏమొస్తుంది, ఇది 10 వస్తుంది, -y + y క్యాన్సిల్ అయిపోతుంది, 2x అవుతుంది. x = 5. మనకి కావాల్సింది ఈ x = 5 km/h. సో చాలా సింపుల్. ఇది ఖచ్చితంగా మీకు క్లియర్ ఐడియా ఉండాలి. ఎప్పుడు x + y తీసుకుంటాం, ఎప్పుడు x - y తీసుకుంటాం. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లం డెఫినెట్గా టీజీటీలోను, పీజీటీలోను, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లోను, టెట్ పేపర్ 2లో కూడా ఎక్స్పెక్ట్ చేయగలిగినంత మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడంతా నేను ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొక వీడియోలో ఆల్ హై స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా డిస్కస్ చేస్తాను దీని మీద. హోప్ ఈ ప్రాబ్లం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వి గో విత్ 1 more ప్రాబ్లం. ఓకే చూడండి,
ఇంగ్లీష్ రాశాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కంగారు పడద్దు, మళ్ళీ ఇక్కడ ప్లేస్ సరిపోద్దు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక బోట్ 6 hours 15 minutes టైంలో ఏ అండ్ బి అనే 2 ప్లేసెస్కి వెళ్ళి వచ్చింది అంటున్నారు. సో జస్ట్ ఇమాజిన్, వాటర్ ఇలా ఫ్లో అవుతుంది, ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, బి అనే పాయింట్ ఇక్కడ ఉంది, అంటే ఏ నుంచి బికి వాటర్ ఫ్లో అవుతుంది అనుకున్నాం. ఇక్కడ క్లియర్గా ఒక పడవ ఇచ్చారు లేదా ఒక బోట్ ఇచ్చారు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. 9 km/h అనేది బోట్ యొక్క స్పీడ్ అన్నారు, 3 km/h అనేది వాటర్ యొక్క స్పీడ్ అన్నారు. ఏ నుంచి బికి అలాగే బి నుంచి ఏకి రిటర్న్ రావడానికి టోటల్ టైం 6 hours 15 minutes టైం పట్టింది. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని అడిగారు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఇలా రాస్తున్నాను, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని రాస్తున్నాను. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, వాటర్ స్పీడ్ అలాగే బోట్ స్పీడ్ రెండు యాడ్ చేయాలి కాబట్టి 12 km/h అవుతుంది. అలాగే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఇలా ఎదురు వస్తున్నప్పుడు ఏమవుతుంది, బోట్లో నుంచి వాటర్ స్పీడ్ తీసేయాలంటే 6 km/h అవుతుంది. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంతో తెలీదు, స్టాండర్డ్గా సమ్ ఎక్స్ అనుకుందాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం వచ్చేసి 6 hours 15 minutes పడుతుంది అంటున్నారు. సో x/12 ఏంటి, x/12, ఎక్స్ అనేది డిస్టెన్స్ ఏ నుంచి బికి, 12 అనేది ఏంటి డౌన్ స్ట్రీమ్ స్పీడ్, డిస్టెన్స్ బై స్పీడ్, ఈ టైము ప్లస్ x/6, మళ్ళీ ఈ x/6 ఏంటి అప్ స్ట్రీమ్ ఎదురు వస్తున్నప్పుడు అదే డిస్టెన్స్ని 6 km/h స్పీడ్తో ఈక్వల్ టు 6 hours 15 minutes. 6 hours 15/60 ఏంటి, 15/60 మినిట్స్ని అవర్స్లోకి మార్చడానికి, అంటే 6/1/4 అంటే 25/4 అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి, x/12 ప్లస్ x/6 ఈక్వల్ టు 25/4. x/12 అనేది డౌన్ స్ట్రీమ్లో పట్టిన టైం, x/6 అనేది అప్ స్ట్రీమ్లో పట్టిన టైం, రెండు కలిపితే 25/4. సో 12 అనేది ఎల్సిఎం అవుతుంది, x ప్లస్ 2x అవుతుంది ఈక్వల్ టు 25/4. సో 3x ఈక్వల్ టు 25/4 ఇంటూ 12 అవుతుంది. 4 1s are 4 3s are 3 1s are. సో ఏమవుతుంది, x ఈక్వల్ టు 25 kilometers. సో జాగ్రత్తగా చూడండి, 25 kilometers అనేది ఏ నుంచి బి వరకు ఉండే డిస్టెన్స్ అవుతుంది. క్యాలిక్యులేషన్ వైజ్ చాలా సింపుల్గా ఉన్న, లాజికల్గా మీరు ఎంత స్ట్రాంగ్గా ఆలోచించగలనేది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఇంగ్లీష్లో రాసినందుకు ఇబ్బంది పడకండి. క్యాలిక్యులేషన్స్ అనేది మ్యాథ్స్లో, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అంత సేమ్ ఉంటుంది. క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో మనం ఓన్లీ టెక్నికల్ వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ నెంబర్స్ మాత్రమే ఇంపార్టెంట్. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, స్పీడ్, డిస్టెన్స్, టైం అనేది టెక్స్ట్ బుక్లో యాజ్ అ సపరేట్ టాపిక్గా కనపడని టాపిక్ కాబట్టి వీటిలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. రిలవెంట్ ప్రాబ్లమ్స్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో దొరికేవి చాలా తక్కువ, వేరే ఏదైనా రెఫరెన్స్ బుక్లో ఫాలో అవ్వాలి. నేను ఇంకొక సపరేట్ వీడియోలో ఒక 10 to 15 ప్రాబ్లమ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జామ్ లెవెల్లో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. హోప్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అలాగే వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హర్గోపాల్.